పబ్లిసిటీ కోసం రోడ్డుపై డబ్బులు పడేశాడు. మనీ హంట్ ఛాలెంజ్ అంటూ ఔటర్ రింగ్ రోడ్డుపై డబ్బులు వెదజల్లుతూ వీడియో షూట్ చేశాడు. దీంతో ఫుల్లుగా వ్యూస్ వచ్చి ఫేమస్ అయిపోతా అనుకున్నాడు. కానీ ఈ రకంగా ఫేమస్ అవుతానని కలలో కూడా ఊహించి ఉంటాడు. ఇది జరిగింది ఈ నెల 12/12/2024 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గట్కేశ్వర ఔటర్ రింగ్ రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఒక వీడియో చేసి మనీ హ్యాండ్ పేరు మీద డబ్బులు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అప్పీల్ చేశాడు. నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసి ఒక 20,000 మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు. ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది. మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన డబ్బులు పడేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టిన ఓ యూట్యూబర్ పై గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ కు చెందిన భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్ చేశాడు. ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకోండి అంటూ చెప్పాడు. ఈ వీడియో చూసిన పోలీసులు డబ్బుల కోసం ప్రజలు ఓఆర్ఆర్ పైకి భారీగా వచ్చే అవకాశం ఉందని, ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని కేసు నమోదు చేశారు. ఇవాళ భానుచందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి. హైదరాబాద్ బాలానగర్ కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి మనీ హంట్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడని, గట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల పొదల్లో డబ్బులు విసిరేస్తూ ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని వీడియో రిలీజ్ చేశాడని తెలిపారు. ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 179, నేషనల్ యాక్ట్ 1956 ప్రకారం భానుచందర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేశాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో భానుచందర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేతిలో ₹1,00,000 డబ్బులు పట్టుకొని 20,000 ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర వెదజల్లుతూ ఇక్కడ ఎవరైనా వచ్చి ఆ డబ్బులు తీసుకోవచ్చు అంటూ కూడా తను చేసినటువంటి ఈ సోషల్ మీడియా ప్రమోషన్ కాస్త పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ రోజు బాలానగర్ కి చెందినటువంటి భానుచందర్ ని అరెస్ట్ చేసి ఏసీపీ మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి ఈ రకంగా ఎవరైనా వెకిలి చేష్టలు చేసినా, ఓవర్ యాక్షన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళు తప్పుడు ప్రచారం చేసినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయన్నట్టు కూడా భానుచందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తా ఉన్నామన్నట్టు పోలీసులు మీడియా సమావేశంలో విషయాన్ని తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం ఈ భానుచందర్ సోషల్ మీడియాలో ఫేమ్ పొందడం కోసం, గుర్తింపు పొందడం కోసం వ్యక్తులందరూ కూడా తన గుర్తుపట్టేందుకు కోసం రకరకాల పిచ్చి చేష్టలకు అలవాటు పడి ఈ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర కూడా చేతిలో డబ్బులు పట్టుకుని ఆ డబ్బులను వెదజల్లుతూ ఛాలెంజింగ్ హంట్ అని పేరుతో ఈ డబ్బులు అక్కడ పడేసి ఆ డబ్బులు వచ్చి తీసుకొని తిరిగి తనకు వీడియో అప్లోడ్ చేయాలంటూ కూడా తను చేసినటువంటి దీని కారణంగా ఏదైనా ప్రమాదం జరిగినా, అనుకోకుండా ఏదైనా సమస్య తలెత్తినా దానికి అతనే కారణం అవుతాడు. కాబట్టి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఆ స్పాట్ కు వెళ్లి ఆ డబ్బులను రికవర్ చేసి ఎవరు ఈ డబ్బులని సోషల్ మీడియా ద్వారా వెదజల్లారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీసి బాలానగర్ కి చెందినటువంటి ఈ భానుచందర్ ని అదుపులోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తామన్నట్టుగా కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. స్పందన అంటే రవితేజ ఇప్పుడు ఏం చెప్తున్నాడు యూట్యూబర్? దీని గురించి ఏమన్నా మాట్లాడా? యూట్యూబర్ వర్షన్ ఏంటి? యూట్యూబర్ ని అదుపులోకి తీసుకొని ఏదో రకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళు గుర్తింపు కోసము, ఏదో రకంగా ఫాలోయింగ్ పెంచుకోవడం కోసము, పబ్లిక్ అందరు కూడా గుర్తుపట్టే విధంగా ఏదో రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ అని తెలిసినప్పటికీ తమకు ఫేమ్ తప్ప ఈ కేసులకు తమ వర్తించరు, ఇలాంటి కేసులు ఎన్ని నమోదు చేసుకుంటే అన్ని మేమే హైలైట్ అవుతామంటూ మాత్రం వాళ్ళ వర్షాన్ని వీరు పోలీసుల ముందు వెల్లడిస్తా ఉన్నారు. ఈ రోజు భానుచందర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు నన్ను విచారిస్తే అతను కేవలం సోషల్ మీడియాలో హైప్ పొందడం కోసమే ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. ఈ రోజు డబ్బులు వెదజల్లడానికి, ఇంకొన్ని మీమ్స్ క్రియేట్ చేయడానికి, ఇంకొన్ని సార్లు కొంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులని కిరాయికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లాఫింగ్ వరల్డ్ అంటూ కూడా కొన్ని పేజీలు క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించడం కోసం, వీళ్ళు ఫేమ్ పొందడం కోసం ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. ఎవరైనా హైదరాబాద్ లో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో గానీ, యూట్యూబ్ లో ప్రమోషన్స్ పేరుతో గానీ, సోషల్ మీడియాలో వ్యక్తులని అవమానపరిచే విధంగాని
ఏ రకంగా సభ్య సమాజంలో ఎవరినైనా ఇబ్బందికి గురి చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని తొలగించడంతో పాటు వాళ్ళ మొబైల్ ని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భానుచందర్ చేసినటువంటి ఈ యాక్టివిటీ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేసి రోడ్డు ప్రమాదానికి గురయ్యే విధంగా వ్యవహరించాడు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పైన ఈ రీల్స్ ని నిషేధించాము. ఈ అత్యాధునిక స్పీడ్ తో కూడినటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైన ఇలా డబ్బులు వెదజల్లడం మాత్రం చట్టరీత్యా నేరమే అంటూ మాత్రం పోలీసులు ఇతని కేసు నమోదు చేసి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని భవిష్యత్తులో ఇంకెక్కసారి ఈ రకంగా వ్యవహరించినట్టు కూడా తనే అంగీకరించి ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని గట్కేసర్ పోలీసులు రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.